వర్షాకాలం సీజనల్ వ్యాధులు ప్రారంభమైన నేపథ్యంలో పేషెంట్లకు 3 రోజులు ట్రీట్మెంట్ ఇచ్చి తగ్గకుంటే గవర్నమెంట్ హాస్పిటల్కు పంపాలని ప్రభుత్వ జీవోని అమలు పరచాలని సుశ్రుత గ్రామీణ వైద్యుల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు పి హనుమంతరావు ఆర్ఎంపీ వైద్యులకు సూచించారు. గ్రామీణ వైద్యులపై జరుగుతున్న ఐఎంఏ దాడులను ఆపాలని కోరారు. ఆదివారం సుశ్రుత గ్రామీణ వైద్యుల సంఘం భవనంలో సంఘం నల్గొండ జిల్లా జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సుశ్రుత గ్రామీణ వైద్యుల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు పి హనుమంతరావు మాట్లాడుతూ వర్షాకాలం సీజనల్ వ్యాధులు ప్రారంభమైన నేపథ్యంలో పేషెంట్లకు ట్రీట్మెంట్ 3 రోజులు ఇచ్చి తగ్గకుంటే గవర్నమెంట్ హాస్పిటల్కు పంపించాలని ప్రభుత్వం జీవో ఇచ్చిందని, ప్రభుత్వ జీవోను ఆర్ఎంపీ వైద్యులు అమలు పరచాలని తెలిపారు. అలాగే గ్రామీణ వైద్యులపై జరుగుతున్న ఐఎంఏ దాడులను ఆపాలని కోరారు. అదేవిధంగా గ్రామీణ వైద్యులకు ముఖ్య సూచనగా గ్రామాలలో గ్రామీణ వైద్యుల పరిధికి మించి వైద్యం చేయకూడదని చెప్పారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి నరసింహారెడ్డి, నజీరుద్దీన్, వెంకటేశ్వర్లు గౌడ్, మణికుమారి, దశరథ, ప్రభుదాస్, ప్రశాంత్, దేవయ్య, శివరాం, శోభారాణి, కృష్ణారెడ్డి, హుస్సేన్, కృష్ణాచారి తదితరులు పాల్గొన్నారు. సుస్థ గ్రామీణ వైద్యుల సంఘం సర్వసభ సమావేశానికి వచ్చిన మా సభ్యులకందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మీటింగు ఎజెండా సీజనల్ వ్యాధులు వస్తున్నాయి. వాటి మీద కూడా మా అందరి గ్రామీణ వైద్యులకు డిఎంహెచ్ఓ గారు ఆదేశాల మేరకు అందరూ కూడా అవగాహన సదస్సు ఏర్పాటు చేసుకున్నాం. వాటి గురించి మాట్లాడతామని కూడా తెలియజేస్తున్నాం. దానికి తోడు బీదవానికి సర్వీస్ అందే విధంగా కూడా మా ఆర్ఎంపీలను ఒక క్రమశిక్షణగా ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు కూడా మంచిగా వైద్యం చేయాలనే ఆలోచనతో ఒక మంచి కార్యకర్తలుగా తయారు చేసేందుకు ఒక క్రమశిక్షణగా చేయాలని జారీ చేయటం జరుగుతుంది. దానికి తోడు ముఖ్యంగా ఈరోజు మీటింగ్ ఉద్దేశం ఎలాంటి నల్గొండ జిల్లాలో ఎలాంటి విషయాలు అబార్షన్స్ కానీ ఇవి మలేరియా వీటికి సంబంధించిన వాటి విషయాలు కూడా అన్ని విషయాలు చర్చించి తప్పు చేయకుండా పేదవాళ్ళకి సర్వీస్ ఇచ్చేట్టుగా ఆర్ఎంపీని ఒక 3 రోజులకు మందులు ఇచ్చి తగ్గని పక్షాన గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించేటట్టుగా ఒక ఎజెండా పెట్టుకున్నాం. దాని విషయంలో ఈరోజు మాట్లాడడం జరుగుతుంది. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఒక ట్రైనింగ్ అయిన వాళ్లకు సర్టిఫికేట్ విషయంలో గవర్నమెంట్ కూడా మెమోరాండం సమర్పించాలని ఆలోచన చేస్తున్నాం. ఈ మధ్యనే గవర్నమెంట్ కూడా మంచిగా సానుకూలంగా స్పందిస్తుంది, కానీ ఇంకా ముందుకు రావడం లేదు. కాబట్టి అవన్నీ విషయాలు మేము కొంత ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్ళి విచారించి ఆ తదుపరి కార్యాచరణ తయారు చేస్తామని కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.